దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికి కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? చాలా సంతోషం. మీరందరూ క్షేమంగా ఉండాలి. కొద్ది రోజుల్లో మనం ఇక క్రిస్మస్ వాతావరణంలోనికి ఆల్రెడీ ఇప్పుడే ప్రవేశించాము. ఇక డిసెంబర్ వచ్చిందంటే క్రిస్మస్ వాతావరణంలో మనం ఉంటాం. తప్పకుండా దైవ దీవెన నిండుగా మీ అందరికీ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా మనం చూద్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ప్రియులారా, ఇక్కడ యోబుని ఎలీఫజ్ అనేటటువంటి వ్యక్తి అడుగుతున్నటువంటి ఒక మాట. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని మనం చదువుతున్నాం. నిజంగా నాడు యోబుని అడిగినటువంటి ఈ మాట, ఈ రోజున ఇదే మాట మనం ధ్యానం చేస్తూ మాట్లాడుకుంటున్నాం. దైవజనుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున భక్తి కలిగిన వారం, విశ్వాసులం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, మంచి బిలీవర్స్ మేము అనుకుంటున్నారు కదా, మంచిదే. మరి నీ భక్తి జీవితం అనేది, నీకున్న భక్తి అనేది నీకు ధైర్యాన్ని కలగజేస్తుందా? ఒక మాటలో చెప్పాలంటే, ఈ రోజున ప్రభు వస్తే నువ్వు ప్రభు రాకడలో ఎత్తబడతావా? ప్రభు సన్నిధిలో నువ్వు కనపడతావా? పరలోక రాజ్యంలో, ఆ నిత్య జీవంలో నువ్వు ఉంటాను అనే నమ్మకం నీకుందా? ఒకసారి ఆగి ఆలోచన చేయండి. భక్తిని బట్టి ధైర్యం ఏదో వ్యర్థమైన లోకంలో ధైర్యాలు కాదండి ఇది. మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. ఏదో లోక సంబంధమైనటువంటి ధైర్యం చాలా ఉందండి. నేను ఎవరి మీదైనా పోట్లాడగలను, ఎవరినైనా కొట్టగలను, ఎవరినైనా గెలవగలను, ఆ ధైర్యం కాదండి. భక్తి మనకు ధైర్యాన్ని కలగచేయాలి. ప్రియబిడ్డ, ఒకవేళ ఈ మాటలు వింటున్న ఈ సమయానికి నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగించకుండా పిరికితనాన్ని కలిగిస్తే, అధైర్యాన్ని కలిగిస్తే, ఖచ్చితంగా నేను మరణాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా లేను అనే ఆలోచన నీకు కలిగితే, లేక ప్రభు ఈ రోజున వస్తే, ఈ రాత్రి వస్తే, లేకపోతే ఈ పగలు వచ్చేస్తే, నేను ఆయన ఎదుర్కోవటానికి సిద్ధంగా లేను, నాకంత భక్తి లేదు, నాకు భయంగా ఉంది అన్న ఆలోచన నీకుంటే, తప్పనిసరిగా ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో అది సరిచేసుకోవటం ఎంతైనా మంచిది. ఏ విషయంలో నువ్వు తప్పిపోయావు? ఏ విషయాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో అధైర్యం చెందుతున్నావు? ధైర్యం ఎందుకు లేకుండా పోయింది? ఆ విషయాన్ని చూసుకొని నువ్వు జాగ్రత్త పడే కృప దేవుడు నీకు దయచేయునుగాక. అందుకే ఈ వాక్యంలో ఉంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అన్నాడు. నిజమే, ఒక మనిషికి యథార్థమైన ప్రవర్తన ఉంటే నిరీక్షణకు ఆధారం అవుతుంది. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. లేక ప్రభు వచ్చినప్పుడు నేను ఆయనతో ఉంటాను, ఆయన రాజ్యంలోనికి వెళ్ళగలను, అలాంటి ఒక నిరీక్షణకు ఆధారమే మన భక్తి. అలాంటి భక్తి మనం కలిగి ఉండాలి. అది గనక లేకపోతే ప్రియబిడ్డ, మనం ఖచ్చితంగా రేపటి దినాన ప్రభు వచ్చినప్పుడు ఎంతో నష్టపోతాం. మనం దైవజనుడైనటువంటి యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఒక వాక్యం ఇలా చూద్దాం, చూడండి. ఇక్కడ కూడా దేవుని వాక్యం ఏమంటుందో మీరు గమనిద్దాం. 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడల, అదే భక్తి అంటే,
మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారం మగుదుము. ఎంత చక్కని మాట అండి. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టింపదా అంటే అర్థం ఏంటంటే నీ హృదయం నీ యందు దోషారోపణ చేయకూడదు. ఏ విషయంలో కూడా నువ్వేం చూస్తున్నావో, ఏం వింటున్నావో, ఏం చేస్తున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో ఒకసారి ఆలోచించండి. ఈనాడు చాలామంది మొత్తం మోసకరంగా అబద్ధాలతో వ్యర్థమైనవి చూస్తూ, వ్యర్థమైనవి వింటూ, లోక సంబంధంగా జీవిస్తూ క్రైస్తవురాల్ని అని చెప్పుకుంటూ వారిని వారే మోసం చేసుకుంటున్నారు. చివరికి మనస్సాక్షి కూడా వాత వేయబడిపోయినట్లు అయిపోయి ఏ స్పందన లేదు, ఏ నొప్పి లేదు. అయ్యో నేను ఇలా ఉన్నానే, నేను ఇలా చేస్తున్నానే, ఎంత పెద్ద తప్పిది, రేపు ప్రభు వస్తే నా జీవితం, నా బ్రతుకు ఏమైపోయింది, అసలు ఏమీ ఆ ఆలోచనలే లేకుండా పోతున్నాయి. నీ హృదయం అసలు స్పందిస్తుందా, దోషారోపణ చేస్తుందా? ఇంకా అది బ్రతికున్నట్టు కనుక దోషారోపణ చేస్తూ కొట్టుకులాడుతుంటే కాస్త నువ్వు ధన్యుడివే. బయటికి రావడానికి ఒక అవకాశం. పూర్తిగా డెడ్ అయిపోయి వాత వేయబడిపోతే ఎంత ప్రమాదం అది. ఒకసారి ఆగి ఆలోచించు. దేవుని సన్నిధిలో చూసుకో. సుంకర వలె నిన్ను చూసుకో. నీ హృదయం ఎలా ఉందో చూసుకో. సంతోషంగా, ధైర్యంగా ఉండి నా ప్రభు వచ్చినప్పుడు నేను ఎదుర్కోగలను, నాకే ఇబ్బంది లేదు, నేను నమ్మకంగానే ఉన్నాను, నా దేవుని సన్నిధి నా అంతరంగంలో నేను అనుభవిస్తున్నాను, వాక్యానుసారంగానే జీవిస్తున్నాను, ఈ ధైర్యం నీకుంటే నువ్వు చాలా ధన్యుడివి. అలా లేకుండా ఒకవేళ ఏదైనా నీ హృదయం దోషారోపణ చేస్తుంటే ఇప్పుడే సరి చేసుకో. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. అప్పుడే మనం దేవుని ఎదుట రేపటి దినాన ధైర్యం గలవారం అయి ఉంటాం. నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం అవ్వాలి. భక్తి విషయంలో ఒక ఆలోచన చేయండి, సరి చేసుకోండి. నేడో రేపో ప్రభు వస్తున్నాడు. ఆయన ముందు నిలబడటానికి కావలసిన ధైర్యం భక్తి జీవితమే ఇస్తుంది. జ్ఞాపకం ఉంచుకో, ఆలోచించు, సరి చేసుకో, ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల్ల ప్రభువా, మీకు వందనాలయ్యా. విత్తబడిన చక్కని వర్తమానం మీ బిడ్డలకు దీవెనగా మార్చండి. మా భక్తి మాకు ధైర్యాన్ని పుట్టించాలి. మా యథార్థమైన ప్రవర్తన మా నీతికి నైనా మరి నిరీక్షణకు ఆధారం అవ్వాలి. మా నిరీక్షణకు ఆధారం అవ్వాలి. అటు కృపద ఇచ్చేయండి. రేపు మీ ఎడల మేము నాయనా మీ ఎదుట ధైర్యం గలవారం అవ్వాలి అంటే దోషారోపణ లేని మనస్సాక్షి మేము కలిగి ఉండాలి. అట్టి కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. ఏదైనా ఒక పొరపాటులో ఉండి నిజమే కదా, నా హృదయము, నా అంతరంగం దోషారోపణ చేస్తూ ఉంది, నేను రేపు ప్రభువుని ఎలా ఎదుర్కోగలను అన్న ఆలోచన కనుక మీ బిడ్డలకు ఉంటే ప్రభువా, ఇప్పుడే వారు నీ తట్టు చూస్తూ ఉండగానే సహాయం చేయండి, సరిచేయండి, కృప చూపండి, తోడుగా ఉండండి, దీవించండి. యేసయ్య శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడై ఉంటుంది గాక. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో.